అందరికీ నమస్కారం. సో, ఈ ప్రోగ్రామ్ 30 డేస్ ఫ్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఫ్రమ్ పైథాన్ టు ఏఐ. ఓకే. సో, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి నేనే హోస్ట్గా ఉంటానండి. నా పేరు అఖిల్. నేను గత 4 సంవత్సరాలుగా ఇదే డొమైన్లో పనిచేస్తున్నాను. చాలా ఏఐ ప్రాజెక్ట్స్ చేశాను. కొన్ని ప్రాజెక్ట్స్ ఎంఎల్ మీద కూడా చేశాను. అయితే ఆ, రాను రాను ఇంకా చాలా మాట్లాడుకుందాం. అసలు ఈ 30 రోజుల్లో మనం ఏం కవర్ చేస్తున్నాం, ఓకే, అనేది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకుందాం. 30 డేస్ ఫ్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఫ్రమ్ పైథాన్ టు ఏఐ. సో పైథాన్ నుంచి స్టార్ట్ చేసి ఏఐ వరకు. ఓకే. సో ఈ 30 డేస్లో ఏవైతే టాపిక్స్ మనం నేర్చుకోబోతున్నామో ముందుగా అవి అర్థం చేసుకుని అప్పుడు యాక్చువల్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. అయితే ఎక్స్క్యూజ్ మీ. సో అసలు ఈ రోజుల్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఏఐకి చాలా డిమాండ్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. సో ఇలాంటి ఒక ఎమర్జింగ్ టెక్నాలజీలో పనిచేయాలంటే, వర్క్ చేయాలంటే మనకు ముందుగా అసలు కొంచెమైన అవగాహన ఉండాలి. అవునా? అవును. ఆన్సర్ అవును. దీనికోసం ఇదంతా ఆలోచించుకుని మేమేం చేసామంటే, మేము ఏం ప్లాన్ చేసుకున్నాము, ఒక 30 డేస్ ఫ్రీగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాము. ఎలా అనేది పైథాన్ నుంచి స్టార్ట్ చేసి ఏఐలో ఇంపార్టెంట్, చాలా ఆ, ఎక్కువగా రియల్ టైంలో ఉపయోగపడే ఆల్గోరిథమ్స్ని ఈ ప్రోగ్రాంలో నేర్పిద్దామనేసి మేము అనుకుని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశామండి. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇది వింటున్నారో, మీరు మల్టిపుల్ డొమైన్స్ నుంచి రావచ్చు. మీ సిఎస్సి డొమైన్ నుంచి రావచ్చు, లేదు ఐటీ డొమైన్ నుంచి రావచ్చు. ఐటీ బ్యాక్గ్రౌండ్, సిఎస్సి బ్యాక్గ్రౌండ్, సే మీరు మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు. లేదు మీరు ఒక ఫార్మా స్టూడెంట్ అవ్వచ్చు. లేదు మీరు ఆల్రెడీ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్, హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నారు. ఓకే. హెచ్ఆర్గా వర్క్ చేస్తూ ఇప్పుడు మీరు ఏ డొమైన్లో పనిచేద్దాం అనుకుంటే మీకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడింది. అవునా? ఎందుకు ఎందుకు మనం ఏ నేర్చుకోవాలి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, మీరు ఎటు చూసినా పొద్దు నుంచి రాత్రి వరకు మీరు పడుకునే లోపల మీరు చూసుకుంటే టెక్ న్యూస్ కనుక చూస్తే ఏఐలో ఇది ఇంప్రూవ్ అయింది, ఏఐలో ఇది కొత్తగా ఇది కనిపెట్టారు, ఏ వాడి అది చేశారు ఇది చేశారు సంథింగ్, ఏదో ఒక న్యూస్ మనం వింటానే ఉంటాం. బట్ ఇది ఎవరు చేయగలరు, ఏఐలు ఎవరు పని చేయగలరు అంటే జనరల్గా ఎవరైనా సిఎస్సి స్టూడెంట్ లేదంటే ఐటీ స్టూడెంట్. ఎందుకు వీళ్ళిద్దరే పని చేయాలి అనే క్వశ్చన్ కూడా మనం ఆలోచించాలి. ఎవరు అడిగినా వీళ్ళకి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ వాళ్ళ గ్రాడ్యుయేషన్లోనో లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనో ఇది ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళకి ఏలో ఈజీగా వాళ్ళకి స్కోప్ ఉంటుంది నేర్చుకోవడానికి అనే, ఏమంటారు, ఒక మిత్ మనలో నడుస్తుంది అనమాట. కానీ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ 30 డేస్ డైలీ కనుక వింటే మీరు, మనం పైథాన్ ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, అసలు పైథాన్ ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేయడానికి కారణమే నాన్ ఐటీ పీపుల్. సో మల్టిపుల్ డెసిగ్నేషన్స్ నేను ఇక్కడ తీసుకొస్తాను. ఓకే. మీరు ఒక డాక్టర్గా పనిచేయచ్చు. ఓకే. డాక్టర్కి పైథాన్ ఏం తెలుసు?
సో పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ఎందుకు నేర్చుకోవాలంటే మనం ఏఐలో వర్క్ చేద్దాం అనుకుంటే, ఏ డొమైన్లో వర్క్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా పైథాన్ అనేది రావాలి. సో పైథాన్ నేర్చుకోవడానికి మళ్ళీ మనం వెళ్ళి అన్నాడు గ్రాడ్యుయేషన్ చేయాలా, నేను డిగ్రీ తెచ్చుకోవాలా అవసరం లేదు. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కనుక మీరు ఇంటే, మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా పర్లా, ఈ ప్రోగ్రామ్ మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఎవరైతే మనకి నాన్ ఐటీ స్టూడెంట్స్ ఉంటారో లేదా నాన్ ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో, అండ్ వీళ్ళు ఏలో వర్క్ చేద్దాం అనుకుంటే, ఏ డొమైన్లో వర్క్ చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రోగ్రామ్ వాళ్ళ కోసమే డిజైన్ చేసాం ఎస్పెషల్గా. అంటే అఖిల్ నువ్వేమంటావు, సిఎస్సి ఐటీ వాళ్ళకి ఉపయోగపడదా అంటే కాదు ఫ్రెండ్స్, అలా ఏం లేదు. సిఎస్సి ఐటీ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడింది. వాళ్ళకి పైథాన్ ఆల్రెడీ కవర్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళు మళ్ళా పైథాన్ నుంచి వినడం వల్ల, పైథాన్ ఫండమెంటల్స్ నుంచి వినడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఫ్రమ్ స్క్రాచ్, ఫ్రమ్ బేసిక్ మళ్ళీ వాళ్ళకి రివిజన్ అవుతుంది అనమాట. ఓకే. సో మనం మొత్తం ఈ ప్రోగ్రామ్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ప్రతి స్టూడెంట్, ప్రతి వర్కింగ్ ప్రొఫెషనల్కి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఉపయోగపడింది. ఓకే. అండ్ ఇది ఫ్రీగా కండక్ట్ చేస్తాం. ఓకే. రూపాయి అంటే లైక్ ఒక్క రూపాయి కూడా దీనికి ఛార్జ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో అందరూ దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. రైట్. సో ఇది మన ప్రోగ్రామ్. 30 days, రోజుకి 1 hour ఉంటుంది. ఓకే. సో ఇన్ టోటల్ 30 hours, మొత్తానికి ఇది 30 గంటలు ఈ ప్రోగ్రామ్. పైథాన్ ఫండమెంటల్స్ నుంచి ఏఐలో ది బెస్ట్ ఆల్గోరిథమ్స్ వరకు నేర్చుకుంటాము. అండ్ ఈ ఆల్గోరిథమ్స్కి మనం ప్రాజెక్ట్స్ కూడా చూస్తాము. అవి ఏంటి అనేది మాట్లాడుతాం, ఒక్కొక్కటి మాట్లాడుతాం. ఇప్పుడు అఖిల్, ఎందుకు ఆ, తెలుగులో చేస్తున్నారు ఈ వీడియోస్, లేదా ఈ సెషన్స్ ఎందుకు తెలుగులో తీసుకుంటున్నారు, ఇంగ్లీష్లో చేయొచ్చు కదా అంటే, ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ ఇంగ్లీష్లో కవర్ చేసేసాం. ఈ 30 days ఏవైతే ప్రోగ్రామ్ ఉందో అది ఇంగ్లీష్లో ఆల్రెడీ మేము టీచ్ చేసామన్నమాట. అయితే కొంతమంది ప్రొఫెసర్స్ లేదా కొంతమంది స్టూడెంట్స్ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు తెలుగులో కూడా చేయండి అనేసి. సో ఈ 30 సెషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి. ఓకే. సో తెలుగు మదర్ టంగ్ ఉన్న స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎవరికైనా కానీ ఇది చాలా ఉపయోగపడతాయి. ఓకేనా. సో ఇది క్రిస్ప్ ఇంట్రడక్షన్ అండి ప్రోగ్రామ్ గురించి. మనం ఇప్పుడు యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి, ఏం కవర్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఒకటి చూద్దాం. రైట్. అబౌట్ దిస్ ప్రోగ్రామ్, అసలు ఈ ప్రోగ్రాంలో ఏం కవర్ చేయాలి, ఏం కవర్ చేయబోతున్నాం. పైథాన్ బేసిక్స్తో స్టార్ట్ చేస్తాము. ఓకే. సో ఈ పైథాన్ బేసిక్స్లో కూడా ఏం కవర్ అవుతున్నాయి అనేది ఒక్కొక్కటి మనం డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్తాం. పైథాన్ అర్థం చేసుకున్నాక డేటా అనాలిసిస్ ఎలా చేయాలో ఒక డేటా మీద మనం అర్థం చేసుకుంటాం. దీన్ని ఈడిఏ అంటారు, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటారు. ఓకేనా. తర్వాత డేటా క్లీనింగ్ కూడా అర్థం చేసుకున్నాం. డేటా క్లీనింగ్ అంటే ఉన్న డేటాని మనకి ఏదైతే రా డేటా ఇస్తాడో క్లయింట్, ఆ రా డేటాలో మనకి చాలా యూనో ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ డూప్లికేట్స్ ఉండొచ్చు, మిస్సింగ్ వాల్యూస్ ఉండొచ్చు, న్యూమరికల్ కాలమ్స్ ఉంటాయి, నాన్ న్యూమరికల్ కాలమ్స్ ఉంటాయి. ఇవన్నిటిని ఎలా డీల్ చేయాలి అనే ప్రాసెస్, అనే స్టెప్స్ ఈ డేటా క్లెన్జింగ్ పార్ట్లో మనం అర్థం చేసుకుంటాం అనమాట. ఈ మాడ్యూల్ అర్థం చేసుకుంటాం. తర్వాత ఎంఎల్ ప్రైమర్ అర్థం చేసుకుంటాం. ఎంఎల్ ప్రైమర్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఎంఎల్ ఆల్గోరిథమ్స్
మషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మెజారిటీ ఉన్నట్లో చాలా వరకు యూనో ఈ ప్రైమర్నే ఫాలో అవుతుంది అనమాట. సో ఎంఎల్ ప్రైమర్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అనే చెప్తాను నేనైతే. ఈ ప్రైమర్ అర్థమైతే కనుక ఎంఎల్ ఆల్గోరిథమ్స్ అర్థమైపోతాయి, చాలా వరకు మీకు అర్థమైపోతాయి, ఎందుకంటే ప్రాసెస్ అంతా సేమ్. ఓకే. తర్వాత ఎంఎల్లో వాడే బాగా యూజ్ చేసే ఆల్గోరిథమ్స్ ఒక రెండు డిస్కస్ చేస్తాను. ఒకటి వచ్చేసి కే మీన్స్, ఇంకోటి వచ్చేసి కేఎన్ఎన్. కే మీన్స్ కేఎన్ఎన్ అన్సూపర్వైజ్డ్ ఆల్గోరిథం, సూపర్వైజ్డ్ ఆల్గోరిథం, ఈ రెండు డిస్కస్ చేసి వాటి మీద ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇవి కూడా ఇంపార్టెంట్. అండ్ సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ ఏంటి ఇవన్నీ అనే క్వశ్చన్ మాత్రం పెట్టుకోవద్దు. నిదానంగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ అన్నీ నేర్చుకుంటే వెళ్దాం. ఓకే. సో ఇది మన ప్రోగ్రామ్ ఫ్రమ్ స్టెప్ 1 టిల్ స్టెప్ ఎన్, 1 నుంచి 10 వరకు ఇది మన మెట్లు అనుకోండి. సో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సిన పైథన్. ఎవరైనా కానీ ఏ డొమైన్లో వర్క్ చేద్దాం అనుకునే వాళ్ళకి పైథన్ మ్యాండేటరీ. పైథన్ లేకుండా అవ్వదు అసలు. ఓకే. సో పైథన్ ఎట్లా నేర్చుకోవాలి ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రోగ్రామ్ అయ్యే కొద్దీ మనం అవన్నీ డిస్కస్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. సో ఫస్ట్ మాడ్యూల్ పైథన్ కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ మాడ్యూల్ పైథన్. ఈ పైథాన్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో ఒకసారి మొత్తం ఒకసారి చూసి అప్పుడు మన సెషన్ యాజ్ యూజువల్గా స్టార్ట్ చేసేద్దాం. సో ఇంట్రడక్షన్ టు పైథాన్. పైథాన్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు అందరికీ ఫస్ట్. ఎట్లా అంటే అసలు పైథాన్ ఎలా డెవలప్ అయింది, ఎవరు రిలీజ్ చేశారు, ఎప్పుడు రిలీజ్ చేశారు, పైథాన్కి ఒక స్నేక్ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, పైథాన్లో డిఫరెంట్ వర్జన్స్ ఏమి ఉంటాయి, ఓకే, పైథాన్ అప్లికేషన్స్ ఏంటి, పైథాన్ ఫీచర్స్ ఎలా బిల్డ్ చేశారు, ఇవన్నీ కూడా పైథాన్ డిజైన్ ఎలా బిల్డ్ అయింది, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట ఇంట్రడక్షన్ టు పైథాన్ టాపిక్లో. ఫీచర్స్ ఆఫ్ పైథాన్లో పైథాన్ యొక్క ఫీచర్స్ అర్థం చేసుకుంటాం. పైథాన్ ఈ రోజుల్లో మీరు చూస్తే దేనికి అడిగినా లైక్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలి, ఓకే, ఏం వాడామంటే పైథాన్ అంట. ఒక గేమ్ బిల్డ్ చేయాలి, విచ్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ యూజ్ చేశారు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు, పైథాన్. లేదా సైబర్ సెక్యూరిటీ, పైథాన్. ఎంబెడెడ్ సిస్టమ్స్, పైథాన్. ఎందుకు అన్నిటికీ పైథాన్ వాడుతున్నారు? ద రీజన్ ఈస్, దానికి ఆన్సర్ ఏంటంటే పైథాన్కి చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో లేవు కాబట్టి, పైథాన్లో ఉన్నాయి కాబట్టి పైథాన్ రోజు రోజుకి దాని యొక్క ఫేమ్ పెరిగిపోతుంది అనమాట, డే బై డే. అండ్ దీన్ని వాడటం కూడా రోజు రోజుకి గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది. సో ఫీచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పైథాన్కి, అవి కూడా మనం అర్థం చేసుకుందాం. తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్. ఇప్పుడు ఈ పైథాన్ నేర్చుకుంటున్నాం బాగానే ఉంది, బట్ మనం పైథాన్ కోడ్ రాయాలి కదా, ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉండాలి కదా. సో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కూడా మనం ఈ 30 days ప్రోగ్రాంలో కవర్ అవ్వదు, కానీ ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో ఆ పర్టికులర్ వీడియో మీరు విని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వింటూ మీరు ఆ, ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్లో మనకి మల్టిపుల్ ఐడీస్ ఉంటాయి, మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ ద్వారా మనం పైథాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
ఓకే. సో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అనేది స్పెసిఫిక్గా కవర్ అవ్వదు మన ప్రోగ్రాంలో. 30 days ప్రోగ్రాంలో ఇది కనుక మనకి సాఫ్ట్వేర్ కనుక మన లోకల్ మెషిన్లో లేదు అనుకుంటే, మనం అదే మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, దీనికి రెడీగా అవైలబుల్గా ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో విని మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్. సో ఇక్కడ వరకు అంత బేసిక్. ఇక్కడ నుంచి యాక్చువల్ టాపిక్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. వేరియబుల్స్. అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఓకే. అవి చేయాలంటే ఏంటి, అసలు ఎలా చేయగలుగుతాం పైథాన్లో? తర్వాత ఆపరేటర్ అంటే ఏంటి? టైప్స్, ఏమేమి టైప్స్ ఉన్నాయి ఆపరేటర్స్లో? ఒక్కొక్క టైప్కి ప్రతి దానికి హ్యాండ్స్ ఆన్ ఉంటుంది, ప్రతి దానికి కోడ్ అవైలబుల్గా ఉంటుంది. ఓకే. సో అవన్నీ అర్థం చేసుకుంటాం ఆపరేటర్స్ పరంగా. తర్వాత డేటా టైప్స్. ఓకే. సో దీంట్లో రకాలు ఏమున్నాయి అనేది కూడా మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. డేటా టైప్స్ తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ అర్థం చేసుకుంటాము. కండిషనల్ స్టేట్మెంట్స్లో కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దీంట్లో టైప్స్ ఏమున్నాయి, వాటి సింటాక్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం కండిషనల్ స్టేట్మెంట్స్లో నేర్చుకుంటాం. తర్వాత లూప్స్. సేమ్ లూప్ అంటే ఏంటి, లూప్లో టైప్స్ ఏమున్నాయి, లూప్ సింటాక్స్ ఏంటి. ఓకే. ప్రతి లూప్ టైప్కి ఎగ్జాంపుల్స్, ఇవన్నీ లూప్స్ టాపిక్లో నేర్చుకుంటాం. అలాగే ఫంక్షన్స్. ఓకే. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ పైథాన్ అని మాత్రం మనం అర్థం చేసుకోగలం. ఒక బిల్డింగ్ మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే, ఓకే, సో ఇది ఒక బిల్డింగ్ అనుకోండి. బిల్డింగ్ కాదు బట్ బిల్డింగ్ అనుకోండి. ఈ బిల్డింగ్ నేను కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇనీషియల్గా దానికి బేస్మెంట్ ఉంటుంది. ఈ బేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే ఒక బిల్డింగ్కి, ఇది ఒక బిల్డింగ్, ఒక టవర్, ఏదో ఒకటి, లేదా ఒక హౌస్, దానికి పునాది ఉండాలి కదా. దట్ ఈస్ కాల్డ్, దాన్నే మనం బేస్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. ఈ పునాదులు ఎంత స్ట్రాంగ్గా ఉంటే కింద బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, పైథాన్కి ఇవి పునాదులు, పైథాన్కి ఇవి ఫండమెంటల్స్, పైథాన్కి ఇవి బేస్మెంట్. సో ఇవి స్ట్రాంగ్గా నేర్చుకున్నామంటే మనకి ఈజీగా పైథాన్ కూడా అర్థమైంది. ఓకే. సో మన మెయిన్ ఫోకస్ కూడా పైథాన్ మీదే ఫ్రెండ్స్. ఓకే. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 30 days షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఓకే, ఫ్రమ్ పైథాన్ ఫండమెంటల్స్ టు ఏఎన్ ఏదైతే ఉందో మనకి, దాన్ని మనం ఎక్కువగా కూడా పైథాన్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకు? ఎందుకంటే ఈ వీడియోస్ లేదా ఈ సెషన్స్ నాన్ సిఎస్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, లేదా ఏఐ ఫీల్డ్లోనే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. వాళ్ళకి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, వాళ్ళకైనా ఎటువంటి డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు వచ్చి ఈ వీడియోస్ రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ సెషన్స్ ఉంటారు వచ్చి వాళ్ళు. సో నాన్ ఐటీ నాన్ సిఎస్ వాళ్ళకి పైథాన్ అనేది ఏంటో తెలియదు. పైథాన్ అనేది వాళ్ళు స్నేక్ అనుకుంటారు జనరల్గా చెప్పాలంటే. అవును, స్నేక్ అనే అనుకుంటారు. కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి పైథాన్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంత సింపుల్ కూడా మనం ఆ, నేర్పిస్తాం అనమాట. సో మనం అదొక్కటి, ఆ ఒక్క దాని మీద మన మెయిన్ ఫోకస్, మన గోల్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ కూడా మనము పైథాన్ టాపిక్స్ కింద ఇవన్నీ నేర్చుకుని, అప్పుడు
ఏఐలోకి దిగుతాం అనమాట. ఏఐలో మనం అనుకున్నట్టుగా ఫస్ట్ డేటా అనాలిసిస్ ఎలా చేయాలి, డేటా క్లెన్జింగ్ ఎలా చేయాలి, తర్వాత ఇంపార్టెంట్ ఆల్గోరిథమ్స్ ఒక 2-3 నేర్చుకుని ఈ ప్రోగ్రామ్ని వైండ్ అప్ చేస్తాం. లాస్ట్లో ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం. ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ ఆల్గోరిథం మీద ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది, ఏంటి, రియల్ టైంలో ఎలా తీసుకొస్తారు, ఇవన్నీ కూడా అర్థం చేసుకుని అప్పుడు కానీ ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాం అన్నమాట. సో నాకు తెలిసి ప్రోగ్రామ్ గురించి ఎటువంటి ఎవరికి ఏమి డౌట్స్ లేవనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో మనం ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే చాలా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా ఆలస్యం చేయకోకుండా మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ పైథాన్ మాడ్యూల్. పైథాన్ మాడ్యూల్లో ఇంట్రడక్షన్ ఇస్ ద ఫస్ట్ మాడ్యూల్, రైట్? ఫస్ట్ టాపిక్, రైట్? సో ఏంటి అఖిల్ ఇది ఓపెన్ చేస్తాడు ఏంటిది అంటే, ఆ క్వశ్చన్ కనుక వస్తే కనుక మీకు దీన్ని పేరు స్పైడర్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని స్పైడర్ అంటారు. అండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చూపిస్తాం మీకు ఒక్కసారి. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి, ఇదంతా ప్రాక్టీస్ చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ పేరే అన్నకొండ నావిగేటర్. అన్ని స్నేక్ నేమ్స్ చూడండి, అనకొండ. ఓకే. సో ఈ అనకొండ నావిగేటర్ ఏం చేస్తుందంటే, వీళ్ళు స్పెసిఫిక్ గా డేటా సైన్స్ కమ్యూనిటీని, ఏఐ కమ్యూనిటీ కోసమే వీళ్ళు ఒక బండిల్ ఆఫ్ ఐడీస్ ని మనకి ఆఫర్ చేస్తారనమాట. ఓకే. సో ఎక్స్క్యూజ్ మీ, ఈ అనకొండ నావిగేటర్ అనేది అరౌండ్ 1 GB ఉంటుంది ఇన్ మెమరీ. సో ఇన్ సైజ్ ఇట్ విల్ బి అరౌండ్ 1 GB. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను ఒక సపరేట్ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నది. మనం ఒక్కసారి అది కనుక చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో ఈ 1 GB ఫైల్ని ఇన్స్టాల్ చేశాక, ఐ మీన్ ఇది డౌన్లోడ్ చేసుకుని ఈ అనకొండ నావిగేటర్ని ఇన్స్టాల్ చేశాక మీరు ఓపెన్ చేస్తే అనకొండ నావిగేటర్ని హోమ్ పేజ్ ఇలా ఉంటుంది అనమాట. హోమ్ సెక్షన్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్. ఒక్కసారి చూపిస్తాను. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం చూసారా, అదే స్పైడర్. ఏంటి ఐడి అంటున్నాడు అఖిల్ అని డౌట్ ఉంటే, ఐడి అనేది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్. సో ఇప్పటికది ఒక టూల్ లాగా భావించండి మీరు. ఒక టూల్, ఎక్కడైతే మనం పైథాన్ ప్రాక్టీస్ చేస్తామో, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఒక టూల్. ఈ టూల్స్ మనకి ఒక బండిల్ లాగా ఆఫర్ చేసేస్తుంది. Excuse me. ఒక బండిల్ లాగా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ మనకి అనకొండ నావిగేటర్ ఇస్తుంది. జూపిటర్ ల్యాబ్ ఉంది, జూపిటర్ నోట్బుక్ ఉంది, స్పైడర్ ఉంది, తర్వాత ఇంకా చాలా ఉంటాయి. స్పైచాన్ ఉంటుంది, ఓకే, ఆర్ స్టూడియో ఉంది, ఆరెంజ్ ఉంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అన్నమాట. అయితే నేను ఇనీషియల్గా ఫ్రెషర్స్ కానీ లేదంటే ఆ, ఎవరైనా నాన్ సిఎస్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఇట్ సైడ్ వర్క్ చేద్దాం లేదా పైథాన్ నేర్చుకుందాం అంటే కనుక ఫస్ట్ వాళ్ళకి నేను ప్రిఫర్ చేసేది స్పైడర్. ఎందుకకి, ఏంటి దాని వెనకాల రీజన్ అంటే నిదానంగా మీకే అర్థమైంది ఎందుకు స్పైడర్ అనేది మనం నేర్చుకోవాలి. అంటే స్పైడర్లో ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, లేదు డైరెక్ట్గా వేరే ఐడిలో ఎందుకు వద్దు అంటున్నానంటే రాను రాను మీకే అర్థమైంది. ఓకే. సో స్పైడర్లో మనం ఇనీషియల్గా ప్రాక్టీస్ చేస్తాము. బట్ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్పైడర్ని ఎవ్వరు రియల్ టైంలో యూజ్ చేయరు.
రియల్ టైంలో ఎవ్వరు కూడా స్పైడర్ని యూజ్ చేయరు. మరి అఖిల్ ఎందుకు మాతో ప్రాక్టీస్ చేపిస్తున్నాం అలాంటప్పుడు అంటే చెప్తా. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను డిస్కస్ చేస్తాను. స్పైడర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక ఫ్రెషర్ కానీ నాన్ ఐటీ నాన్ సిఎస్ పర్సన్ కి ఈజీగా అర్థమయ్యేది స్పైడర్ మాత్రమే. ఓకే, స్పైడర్ లో మనం కోడ్ ప్రాక్టీస్ చేస్తే, పైథాన్ ప్రాక్టీస్ చేస్తే మనకి త్వరగా నేర్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి. అవి త్వరగా నేర్చుకుంటాం. అక్కడ మనం ఇది ఆలోచించాల్సిన విషయం. ఒక్కసారి మనకి కమాండ్ వచ్చేసింది అనుకోండి లాంగ్వేజ్ మీద, నథింగ్ బట్ పైథాన్. పైథాన్ మీద అవగాహన వచ్చేసాక మనం గేర్ షిఫ్ట్ చేస్తాం అన్నమాట. గేర్ అంటే జూపిటర్ నోట్బుక్ వాడచ్చు, లేదా పైచాన్ వాడచ్చు, విజువల్ స్టూడియో వాడచ్చు, ఏదైనా. అంటే దాని అర్థం ఏంటి? రియల్ వరల్డ్ లో జూపిటర్ నోట్బుక్స్ వాడతారు. ఎక్కువ మంది వాడేది విజువల్ స్టూడియో, జూపిటర్ నోట్బుక్, పైచాన్. ఓకే, లేదంటే గూగుల్ కొలాబ్ కూడా వాడతారు. బట్ జూపిటర్ నోట్బుక్ ఇవన్నీ కూడా ఇంచుమించు వాటి యూఐ సేమ్గా ఉంటుంది. మరి అఖిల్ స్పైడర్లో ప్రాక్టీస్ చేసేది ఏదో డైరెక్ట్గా జూపిటర్లోనే ప్రాక్టీస్ చేసేస్తాం కదా, ఎందుకు మా టైం వేస్ట్ చేస్తున్నామంటే నా సజెషన్ నేను చెప్పాను. నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను ఆ, నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. మీరు అది ఫాలో మీరు తీసుకుంటానంటే, మీరు ఒబే చేస్తాను అంటే గో విత్ స్పైడర్. ఎందుకంటే త్వరగా అర్థమవుతుంది. బట్ జూపిటర్ ఇట్ టేక్స్ టైం. టైం పట్టిద్ది, బట్ యూఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. ఈ రెండింటికి తేడా ఏంటి అఖిల్? జూపిటర్ అంటున్నావు, స్పైడర్ అంటున్నావు, రెండు రెండు టూల్స్. అయితే స్పైడర్ యుఐ, జూపిటర్ యుఐ, యూజర్ ఇంటర్ఫేస్ మారింది అంతే. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి ఆ, చిన్నప్పుడు మనం రూల్డ్ నోట్స్, వైట్ నోట్స్, ఈ బహుశా అందరు గుర్తుంటుంది, నేను చెప్పక్కర్లేదు. వైట్ నోట్స్ ప్లేస్లో మనకి స్పైడర్ అనుకోవచ్చు. రూల్డ్ నోట్స్ ప్లేస్లో మనం జూపిటర్ నోట్బుక్ అనుకోవచ్చు. నోట్బుక్. సో దీంట్లో అన్ని మనకి సెల్స్ ఉంటాయి. ఈ సెల్లో మనం కోడ్ రాయాలి. కానీ స్పైడర్లో అలా ఉండదు. మొత్తం వైట్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్. సో ప్రతి లైన్ లైన్ రాసుకుంటే వెళ్ళిపోవడం. అంటే నాకు అర్థం కాలేదు అట్లా, నువ్వు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తావంటే ఖచ్చితంగా. పైథాన్ ఏదైతే నేర్చుకుంటున్నామో ఇక్కడ రాసినా అదే కోడ్, ఇక్కడ రాసినా అదే కోడ్. అర్థమవుతుందా? పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మారదు. ఏ టూల్ అయినా తీసుకో, నువ్వు ఏ టూల్ అయినా వాడు. ఓకే, ఆ యూజర్ ఇంటర్ఫేస్ మారింది కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మారదు. ఆ కమాండ్స్ మారవు, సోర్స్ కోడ్ మారదు. ఓకే, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాస్తే ఇక్కడ కూడా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనే రాస్తాం. ఓకే, సో ఎటువంటి చేంజెస్, ఎటువంటి కోడ్ పరంగా ఎటువంటి చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయలేరు. సేమ్ కోడ్ ఉంటుంది, బట్ యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అవడం వల్ల మనకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, రాను రాను నేను చెప్తాను ఎందుకు స్పైడర్ వాడాలి, ఆ, వేరే ఏ అదర్ టూల్ వాడకూడదు ఇనీషియల్ గా, ఎందుకు అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో నాకు తెలిసి ఇది అందరికీ క్లియర్ గా అర్థమై ఉంటది కదా. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకోకుండా మనం స్పైడర్తో ఇనీషియల్గా ప్రాక్టీస్ చేద్దాము. ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకుని దానికి హ్యాండ్సమ్ కూడా మనం స్పైడర్లో అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇనీషియల్గా మీరు ఈ అనకొండ నావిగేటర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఇవన్నీ కూడా ఇన్స్టాల్ బటన్తో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఇన్స్టాల్ బటన్తోనే ఉంటాయి. బట్
ఎందుకు ఇవి లాంచ్ బటన్తో వచ్చాయంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను నా కేసులో. ఓకే, ఇన్స్టాల్ చేశాను కాబట్టి లాంచ్ బటన్తో ఉన్నాయి. బట్ కొన్ని కొన్ని ఇన్స్టాల్ చేయలే, అవి ఇంకా ఇన్స్టాల్ అనే ఉంది. ఓకే, సో ఆ ఒక్క విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు మాత్రం అనుకున్న నావిగేటర్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ ట్యాబ్, ఆ పర్టికులర్ సెక్షన్ మీదకి వెళ్ళి ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. అది ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అవ్వగానే లాంచ్ బటన్ వస్తుంది. నెక్స్ట్ ఇలా కన్వర్ట్ అయింది. లాంచ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ టూల్ లాంచ్ అయింది. ఇలా ఇది స్పైడర్ లాంచ్ అవ్వడం, ఇది లాంచ్ అయింది. సో అఖిల్ ఎవ్రీ టైం ప్రతిసారి నేను స్పైడర్ ఓపెన్ చేయడానికి అనుకున్న నావిగేటర్ ఓపెన్ చేసి ఇందులో నుంచి లాంచ్ చేయాలా అంటే లేదు. ఓన్లీ ఫస్ట్ టైంకి ఇలా లాంచ్ చేయాలి. సెకండ్ టైంకి మీరు డైరెక్ట్గా సర్చ్ బార్కి వెళ్ళి అక్కడ స్పైడర్ అని లేదా ఏదైతే ఐడి కోసం మీరు వెతుకుతున్నారో అది సర్చ్ బాక్స్లో ఇచ్చేసేస్తే మీరు డైరెక్ట్గా అక్కడ నుంచే లాంచ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఇది మీరు గమనిస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు డైరెక్ట్గా మనం స్పైడర్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ముందుగా ఇదే స్పైడర్ యొక్క యూఐ, యూజర్ ఇంటర్ఫేస్. అది నువ్వు వైట్ కలర్ అను ఇదేమో మొత్తం బ్లాక్ కలర్లో ఉందంటే నేను ఈ సెట్టింగ్స్ మార్చుకున్నా నాకు నచ్చినట్లుగా. సో నాకు వైట్ బ్యాక్గ్రౌండ్ అంత నచ్చలేదు, నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసా. సో ఒక్కసారి ఐకాన్స్ ఎక్కడెక్కడ ఏం రాయాలి ఏం జరగాలి మొత్తం ఒక ఇంట్రడక్షన్ లాగా చెప్పేస్తా స్పైడర్కి. అప్పుడు మనం ముందుకెళ్దాం, క్లాస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ఐకాన్ ఏదైతే ఉందో ఇది కొత్త ఫైల్ ఓపెన్ చేయడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదొక ఫైల్, ఇదొక ఫైల్. అలా ఇంకొక ఫైల్ ఓపెన్ చేయాలి కొత్తది. అప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇంకో ఫైల్ ఓపెన్ అయింది అనమాట. ఒకసారి చేసి చూపిస్తాం మీకు. అది సో ఓకే, సో ఇది కొత్త ఫైల్ ఓపెన్ చేయడానికి. అంటే ఈ ఫైల్ ఏంటబ్బా అంటే మనం ఇక్కడ దీన్ని స్క్రిప్టింగ్ పేరు అంటాం. దీన్ని స్క్రిప్టింగ్ పేరు అంటారు. ఇక్కడే మనం కోడ్ రాసేది. ఓకే, వన్స్ కోడ్ అంతా అయిపోయాక దీన్ని .py ఫార్మాట్తో సేవ్ చేస్తారనమాట. బై డిఫాల్ట్ మీరు చూస్తే ఫార్మాట్ .py, పైథన్. అంటే ఇది ఒక పైథన్ స్క్రిప్ట్ అన్నమాట. ఓకే, వన్స్ ఇదంతా రాశారు, బాగానే ఉంది. మరి దీన్ని సేవ్ చేయాలి కదా, ఇది సేవ్ అవ్వాలా ఇప్పుడు. ఇది సేవ్ చేయాలంటే థర్డ్ ఐకాన్ వాడతారు. థర్డ్ ఐకాన్ వచ్చేసి సేవింగ్, సేవ్ చేయడానికి ఆ ఫైల్ని థర్డ్ ఐకాన్ని యూజ్ చేస్తారు. ఓకే, మరి సెకండ్ ఐకాన్ దేనికోసం? సెకండ్ ఐకాన్ వచ్చేసేసి ఆల్రెడీ ఒక పైథన్ స్క్రిప్ట్ మన దాంట్లో సేవ్ అయి ఉంటే మన లోకల్ మెషిన్లో అది ఓపెన్ చేయడానికి కోసం సెకండ్ ఐకాన్ యూజ్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఫోర్త్ ఐకాన్, థర్డ్ ఐకాన్ ఫోర్త్ ఐకాన్ ఇంచుమించు సేమ్ లాగా ఉన్నాయి కదా. అవును, థర్డ్ ఐకాన్ వచ్చేసి ఓన్లీ ఆ కరెంట్ ఫైల్ని సేవ్ చేయాలంటే థర్డ్ ఐకాన్. ఫోర్త్ ఐకాన్ ఉన్న ఫైల్స్ అన్నిట్లో అన్నిటిని సేవ్ చేయాలి ఒకేసారి అంటే కనుక ఫోర్త్ ఐకాన్ ఫ్రెండ్స్. అంటే సింపుల్ చెప్తా, ఇందులోకి వచ్చా, ఈ ఫైల్లోకి వచ్చి కొన్ని చేంజెస్ చేశారు కానీ సేవ్ చేయాల. ఈ ఫైల్లోకి వచ్చా కొన్ని చేంజెస్ చేశారు, సేవ్ చేయాల. సో ఒకటి ఇది సేవ్ చేయాలి, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి ఇది సేవ్ చేయాలి. లేదనుకుంటే డైరెక్ట్గా ఈ ఆప్షన్, ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే రెండు ఫైల్స్ సేవ్ అయిపోతాయి ఉన్న పలంగా. సో అది మీరు ఆ, అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి కొత్త ఫైల్ ఓపెన్ చేయడానికి, సెకండ్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న .py ఫైల్ని మన లోకల్ మెషిన్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు సెకండ్ ఫైల్ ద్వారా బ్రౌజ్ చేసుకో. ఓకే, థర్డ్ ఫైల్ వచ్చేసి ఉన్న ఫైల్ని సేవ్ చేసుకోవడానికి, ఆ పర్టికులర్ ఫైల్ని సేవ్ చేసుకోవడానికి థర్డ్ ఆప్షన్, థర్డ్ ఐకాన్. ఫోర్త్ ఐకాన్ వచ్చేసేసి
ఓపెన్ లో ఉన్న అన్ని డాట్ పిఓ ఫైల్స్ ని సేవ్ చేయాలంటే ఫోర్త్ ఆప్షన్. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసేసి ఆ ఫైల్లో ఉన్న అన్ని లైన్స్ ని రన్ చేయాలి. ఇది స్క్రిప్ట్ అంటారు కదా. ఈ పేన్ మొత్తాన్ని స్క్రిప్టింగ్ పేన్ అంటారు. ఎక్కడైతే మనం కోడ్ రాస్తామో దాన్ని స్క్రిప్టింగ్ పేన్ అంటారు. సో ఏముంటది స్క్రిప్టింగ్ పేన్ లో అంటే స్క్రిప్ట్ ఉంటుంది, అవునా? కోడ్ ఉంటుంది, పైథన్ కోడ్. ఈ పైథన్ కోడ్ ని మొత్తం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫిఫ్త్ ఐకాన్, అంటే ఆ ఫైల్ మొత్తం రన్ అయిపోద్ది. ఈ ఐకాన్ చూసుకున్నట్లయితే ఇది ఐ, ఒక యారో మార్క్ రైట్ సైడ్ పాయింట్ అవుట్ చేస్తున్నట్టు ఉంది. ఇది వచ్చేసేసి లైన్, ఒక లైన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ 3 ఉంది, ఇది నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే నేను ఇది చేయకూడదు. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఫైల్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అలాగా వెళ్ళి ఈ ఈ పర్టికులర్ సింబల్ ని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో ఈ లైన్ ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతాం. లేదంటే నాకు ఒక 3 లైన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. నాకు ఒక లైన్ కాదు అండ్ ఫుల్ ఫైల్ కాదు. అలాంటప్పుడు ఏంటి, అప్పుడు కూడా ఇదే ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 5 ఎగ్జిక్యూట్ చేయాలి. సో 2 3 4 5ని సెలెక్ట్ చేసుకోవాలి ఇనీషియల్గా యూజింగ్ షిఫ్ట్. సెలెక్ట్ 4 లైన్స్. సెలెక్ట్ చేసుకున్నాక వచ్చి ఇదే ఆప్షన్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే ఏంటంటే ఈ 4 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఒకటి, ఒక లైన్ చేయాలనుకున్నా ఇదే, ఒక లైన్ ఎగ్జిక్యూట్ చేయాలి. లేదు మల్టిపుల్ లైన్స్, ఓకే, మల్టిపుల్ లైన్స్ ఇన్ ద సెన్స్ నాట్ ద కంప్లీట్ ఫైల్. కంప్లీట్ ఫైల్ అయినా అవుతుంది, బట్ కంప్లీట్ ఫైల్కి ఇది వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇది అంతా సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది సో సే ఒక 2 కానీ 3 కానీ లేదా 4 కానీ, డిపెండింగ్ ఆన్ నీ రిక్వైర్మెంట్ బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి మనం అన్ని సెలెక్ట్ చేసుకుని ఆ సెలెక్షన్ని కూడా మనం రన్ చేసుకునే దానికి ఇదే యూస్ చేస్తాం, ఇదే పర్టికులర్ ఐకాన్ని యూస్ చేస్తాం. రైట్. సో ఇది స్పైడర్ యొక్క ఐకాన్స్ గురించి వచ్చేసి ఇది మెయిన్ పాయింట్స్ అన్నమాట. సో అఖిల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం బాగానే ఉంది, మరి దీనికి అవుట్పుట్ ఎక్కడ వస్తుంది అంటే కన్సోల్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. ఓకే, సో లైన్ ఎగ్జిక్యూట్ చేస్తావు అవుట్పుట్ వస్తుంది, లైన్ ఎగ్జిక్యూట్ చేస్తావు అవుట్పుట్ వస్తుంది. చూద్దాం, అన్ని అన్ని ప్రాక్టీస్ చేద్దాం, ఇబ్బంది లేదు. తర్వాత హెల్ప్ పేజ్. హెల్ప్ పేజ్లో మనం ఏదైనా ఫంక్షన్ కానీ ఒక మాడ్యూల్ కానీ ఏదైనా కానీ మనం డాక్యుమెంటేషన్ పరంగా చదవాలనుకుంటే కనుక హెల్ప్ పేజ్కి వెళ్తాం. ఓకే, వేరియబుల్ ఎక్స్ప్లోరర్ పేజ్. ఇక్కడ మనకి వేరియబుల్స్ ఏవైతే మనం యూజ్ చేసామో ఆ పర్టికులర్ కోడ్లో అవన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఏమేమి వాడుతున్నాము, ఏమేమి స్టోర్ అవుతున్నాయి, వాటిలో ఏం వాల్యూస్ వస్తున్నాయి అన్నీ అర్థం చేసుకుంటాం నిదానం. తర్వాత ప్లాట్ స్పీడ్. ప్లాట్ స్పీడ్లో మనం ప్లాట్స్ గురించి చూస్తాం అన్నమాట. ఏమైనా విజువలైజేషన్స్ ఉన్నాయనుకోండి, రన్ చేయగానే మరి అది రన్ అయిపోయి ఇక్కడ రాదు విజువల్, విజువల్ ఇక్కడ వస్తుంది, ప్లాట్ ఇక్కడ వస్తుంది. దాన్ని ప్లాట్స్ పేరు అంటారు. తర్వాత మనకి ఫైల్స్ పేరు ఉంది. ఏమైనా ఇంటర్నల్ ఫైల్స్, ఈ లోకల్ మెషిన్లో కొన్ని ఇంటర్నల్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఇంటర్నల్ ఫైల్స్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. ఫైల్స్ పేజ్కి వెళ్ళి అక్కడ బ్రౌజ్ చేసుకుని అక్కడ నావిగేట్ చేసుకుని ఆ ఫైల్ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇది క్రిస్ప్ ఇంట్రడక్షన్ అబౌట్ స్పైడర్. బట్ నిదానంగా ఒక్కటి అర్థం చేసుకుంటే వెళ్దాం. దానికి మీ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ ఒక్కటి చెప్తా ఫ్రెండ్స్, పైథన్ నేర్చుకోవాలంటే మీరు, పైథన్ అనే కాదు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మీరు నేర్చుకోవాలంటే ఎక్స్క్యూజ్ మీ, అది ఒక సినిమా లాగా ఉండకూడదు అనమాట. నేను ఎందుకు ఈ మాట ముందుగా చెప్తున్నానంటే జనరల్గా నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అందరూ రేస్ చేసే క్వశ్చన్ ఒకటే, అఖిల్ నువ్వు చెప్పే క్లాసెస్ అన్నీ వింటాం, ఒక్క అక్షరం పళ్ళు వదలకోకుండా అన్నీ వింటాము,
పైథాన్ వచ్చేస్తుందా అని అడుగుతారు. రాదు. అఖిల్ చెప్తే ఎందుకు వస్తుంది? అఖిల్ ఏం దేవుడా? కాదు కదా. మరి ఎప్పుడు వస్తుంది అంటే, మీరు పైథాన్ వీడియోని లేదా పైథాన్ సెషన్ ఎలా అయితే చూస్తున్నారో దానికి 2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి, హ్యాండ్స్ ఆన్ ఉండాలి. హ్యాండ్స్ ఆన్ లేకపోతే నథింగ్, ఏది వర్కౌట్ అవ్వదు. హ్యాండ్స్ ఆన్ లేకపోతే ఏది వర్కౌట్ అవ్వదు. సో అఖిల్ నువ్వేమంటావు దీన్ని బట్టి అంటే, ఇంత క్లియర్గా చెప్పాక నేను ఇంకేమనేది? నువ్వు 30 డేస్ ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకుండా నువ్వు విన్నా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ప్రాక్టీస్ కానీ హ్యాండ్స్ ఆన్ కానీ లేకపోతే నువ్వు నేర్చుకున్నది సున్నా. మనకు అర్థమయ్యేది జీరో. ఎందుకు? ఇది మూవీ కాదు. మనం మూవీ ఎట్లా చూస్తాం? థియేటర్కి వెళ్ళాం అనుకో, మూవీ 3 hours ఇళ్ళలో కూర్చుంటాం, అది నడుస్తూ ఉంటుంది, ఆ షో చూస్తూ ఉంటాం. బట్ మూవీ ఎన్ని రోజులు గుర్తుంటుంది? మాక్సిమం 1 week లేదా 2 weeks. ఇది కూడా అంతే. బట్ లైఫ్ లాంగ్ గుర్తుండాలి అంటే హ్యాండ్స్ ఆన్ ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఆన్ చేస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే దిస్ విల్ వర్క్అవుట్. ఇఫ్ నాట్, కష్టం. సింపుల్ చెప్తున్నాగా, అవదు. సో ఏ డొమైన్లో జాబ్ రావాలన్నా, ఎంఎల్ డొమైన్లో జాబ్ రావాలన్నా, డిఎస్ డొమైన్లో జాబ్ రావాలన్నా, ఎటువంటి మీరు ఆలోచించినా కానీ ఒకటే సొల్యూషన్, పైథాన్ నేర్చుకోవాల్సిందే. బట్ ఈ పైథాన్ మీరు అనుకున్నట్టు జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చాలా మంది భయపడతారు. 100లో 85% ఎవరిని అడిగినా కానీ 100లో 85% సుమారు ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అమ్మో మాకు, లైక్ మేము ఇంట్రెస్ట్ లేము. ఎందుకంటే ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మా దగ్గర లేవు, ఆ లాజికల్ థింకింగ్ రాదు, ఏదేదో సమ్ XYZ రీజన్స్ తో బయటకు వస్తారు మాట ఇది. బట్ పైథాన్ అలా కాదు. పైథాన్ అలా కాదు. పైథాన్ నేర్చుకోవాలి అంటే గనక, పైథాన్ మీద మంచి గ్రిప్ రావాలంటే మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తే చాలు. ఎటువంటి నెగిటివ్ థాట్ ఉన్నా తీసేయండి మైండ్ లో నుంచి. తీసేసి సింపుల్ గా పైథాన్ మీద క్లాస్ వింటాం, తర్వాత ఇమీడియట్ గా హ్యాండ్స్ ఆన్ చేయడం, క్లాస్ వింటాం, హ్యాండ్స్ ఆన్ చేయడం, ఇదే నడవాలి. ఈవెన్ చిన్న చిన్న అక్షరాలు కూడా మనం ఈవెన్ ఒక్కొక్క లైన్ కూడా వదలకోకుండా టైప్ చేయాలి. A = 5, B = 10, ఇది కూడా టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన రోజే మనకు వస్తుంది. మరి అఖిల్ చెప్పాడు హ్యాండ్స్ ఆన్ చేయమని, సో ఇక్కడ కాపీ చేసుకుంటా అక్కడ పేస్ట్ చేస్తా, Ctrl+C Ctrl+V Ctrl+C Ctrl+V, డజంట్ వర్క్. ఏం నేర్చుకుంటాం? Ctrl+C ఫర్ కాపీ, Ctrl+V ప్లస్ పేస్ట్. ఇదా మనం నేర్చుకోవాల్సింది, లేదా ఇదా? అందుకని చిన్నదే కదా, ఏం కాదులే అని మాత్రం పెట్టుకోవద్దు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ టాపిక్, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే. దేని తప్పుగా తీసుకోకుండా చిన్న చిన్నవి కూడా మీరు స్టార్ట్ చేసి టైప్ చేస్తూ ఉంటే, అన్- మళ్ళీ ప్రతిరోజు ఏదో ఒక టైప్ చేయండి. నేర్చుకోండి, నేర్చుకుని టైప్ చేయండి నిదానంగా. పైథాన్ అనేది పెద్ద విజయం కాదు ఫ్రెండ్స్. ప్రతి మీరు బయట చూసుకుంటే ఏ టాస్క్ చేయాలన్నా పైథాన్ అనే అంటున్నారు. ఓకే. సో ఈ పైథాన్ ఎంత ఈజీయో మీరు అర్థం చేసుకోవాలి. పైథాన్ సింటాక్సెస్ చాలా అంటే చాలా ఈజీ. దానివల్లే పైథాన్ ఫేమస్ అయిపోతుంది, ప్రతి ఒళ్ళు నేర్చుకునే దానివల్లే. ఓకే. సో మీరు దీనిలోంచి బయటకు వచ్చి పైథాన్ ఈజీగా నేర్చుకుంటారని కోరుకుంటున్నా.
ఫస్ట్ మనం అయితే స్టార్ట్ చేద్దాం ఇవాళ క్లాస్. స్టార్ట్ చేసి ఒక ఇంట్రడక్షన్ లాగా అయితే మనం అర్థం చేసుకుందాం. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అసలు ఫస్ట్ హిస్టరీ మొత్తం చూద్దాం. సో పైథాన్ ని కనిపెట్టిన మహానుభావుడు మన గైడో వ్యాన్ రోసన్. ఈయన ఫాదర్ ఆఫ్ పైథాన్ అంటాం మనం. ఈయన యాక్చువల్గా మన పైథాన్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఎప్పుడు దీన్ని అఫీషియల్ గా రిలీజ్ చేశారంటే 1991లో దీన్ని రిలీజ్ చేశారనమాట. అసలు ఈ గుయిడో వ్యాన్ రోసన్ ఎవరు అంటే ఈయన ఒక ఆ, ఇలా ప్రోగ్రామర్. ఓకే, ఈయన ఒక సైంటిస్ట్ లెక్క. ఈయన సిడబ్ల్యూఏ ఇన్స్టిట్యూట్ ఉంటుంది నెదర్లాండ్స్ లో. ఓకే, ఇక్కడ ఈయన పనిచేసేవాళ్ళు ప్రాబబ్లీ 1980s ఆ టైంలో. ఇలా చేస్తున్నప్పుడు ఈయన ఇంతకుముందు ఇంకొక లాంగ్వేజ్ కనుక్కోవడంలో కూడా ఈయన ఒక పార్ట్. ఆ లాంగ్వేజ్ పేరే ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ కన్నా ముందల ఇది వాడేవాళ్ళు అనమాట. ఓకే, సో దీన్ని సక్సెసర్ ఆఫ్ పైథాన్ అని కూడా అంటారు. సో వీడియో ఆండ్రాయిడ్ మొత్తం అర్థమైంది. ఓకే, మనము ఒక సింపుల్ సింటాక్సెస్ తో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకురావాలి అని చెప్పేసి అలా పైథాన్ ని కనుగొన్నాడు అనమాట. అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అసలు స్నేక్ పేర్ పెట్టడం ఏంటి అనేది క్వశ్చన్ ఉంటుంది జనరల్ గా ఎవరికైనా కానీ. ఇది స్నేక్ పేర్ కాదు ఫ్రెండ్స్. అంటే మామూలుగా ఆలోచిస్తే కనుక పైథాన్ అనేది స్నేక్ నేమే. బట్ పైథాన్ ఈజ్ నాట్ అక్కడి నుంచి ఒక స్నేక్ పేర్ లాగా పెట్టలేదు వీడియో మ్యాన్ రోజు. 1960s 1970s ఆ టైంలో బీబీసీ ఛానల్లో ఒక సర్కస్ బ్రాడ్కాస్ట్ అయ్యేదన్నమాట. దాని పేరే మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. ఓకే, ఇది చాలా అంటే చాలా ఫేమస్ ఆ రోజుల్లో. అంటే ఇప్పుడంటే మనకి మూవీస్, ఈ వెబ్ సిరీస్ ఇవి చాలా వచ్చేసాయి. కానీ అప్పట్లో సర్కస్ లేదంటే no, చాలా తక్కువ సోర్సెస్ ఉంటాయి వాళ్ళ పీపుల్ ఎంటర్టైన్మెంట్ కోసం. అవునా? సో ఈ మాంటీ పైథన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనేది ఒక సర్కస్. ఇది చాలా అంటే చాలా ఫేమస్. సో మన గుయిడో వ్యాన్ కోసం కూడా అదే అనుకున్నాడు. ఓకే, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా పైథాన్ అనే నేమ్ చేద్దాము. సో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సేమ్ అదే పేరు వస్తుంది రోజు రోజుకి అనేసి అలా భావించి చివరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరు పైథాన్ అని పెట్టాడు. అది స్టోరీ. ఓకే, సో దిస్ ఈజ్ యూనో హిస్టరీ ఆఫ్ పైథాన్. అయితే పైథాన్ వర్షన్స్ గురించి చూసుకుంటే మనం అఫీషియల్ సైట్కి ఒకసారి వెళ్ళొద్దాం. ఇది అఫీషియల్ సైట్ అన్నమాట. రైట్, ఇది అఫీషియల్ సైట్ ఆఫ్ పైథాన్, python.org. ఇక్కడ మీరు చూసుకుంటే మనకంతా దాని పుట్టు పూర్వతాలు, డౌన్లోడ్స్, డాక్యుమెంటేషన్, కమ్యూనిటీ అన్నీ ఉన్నాయి. సో ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉంటే దీన్ని ఒకసారి చూస్తూ ఉండండి. సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఏం చేసేవాళ్ళు అంతా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పాయింట్ ఒక్కటి కూడా వదలకోకుండా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉంటే కనుక python.org, www.python.org అని ఏదైనా ఒక బ్రౌజర్లో కొడితే మిమ్మల్ని పైథాన్ అఫీషియల్ సైట్కి తీసుకెళ్ళింది. సో పైథాన్ మనకి మల్టిపుల్ వర్షన్స్ లో రిలీజ్ చేశారు. ఓకే, ఇనీషియల్ గా 1x వర్షన్ లో వచ్చిందనమాట. సో 1x అంటే 1.1 అవ్వచ్చు, 1.2 అవ్వచ్చు, ఇలా ఇన్ టోటల్ 6 సబ్ వర్షన్స్ అండర్ 1 అనేది మనం చూడగలుగుతున్నాం. ఓకే, అలాగే 2x వర్షన్స్ లో కూడా అలాగే ఒక 6 తో పాటు ఇంకొక ఎడిషనల్ వర్షన్ తీసుకొచ్చారు. అంటే ఏంటి దీనికి అసలు 1.1కి 1.2కి ఏంటి తేడా అంటే ప్రతి వర్షన్ కి ఏదో ఒక చేంజ్ ఉంటుంది.
ఓకే, 1.1ని కొంచెం అప్డేట్స్తో 1.2 రిలీజ్ చేస్తారు. సేమ్ ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఎలా కొన్ని అప్డేట్స్ వచ్చిందనుకోండి సాఫ్ట్వేర్ పరంగా, ఎలా అయితే కొత్త అప్డేట్ వస్తుందో, ఐ మీన్ కొత్తది మనం ఇన్స్టాల్ చేసుకోవాలో, సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు కరెంట్ 3.13 ఇస్ ది అప్డేటెడ్ వన్. ఒక 3x సిరీస్లోనే మనం చూసుకున్నట్లయితే చాలా సబ్ వర్షన్స్ రిలీజ్ అయింది. అది. సో 3.13 ఈస్ ది అఫీషియల్, మీన్ ఇదే ద రీసెంట్ వర్షన్ ఆఫ్ పైథాన్ అని చెప్పొచ్చు మనం. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోండి, ఆల్ రిలీజ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ కనుక వెళ్తే మీరు ఇదిగో మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో 3.14 కూడా లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇట్స్ అండర్ మెయింటెనెన్స్ ప్రెసెంట్, ప్రీ రిలీజ్. ఓకే, ఎప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారంటే October 1st 2025, అంటే ఈ ఇయర్ 2025 అక్టోబర్లో రిలీజ్ చేస్తారు ఇది. ఎప్పటి వరకు సపోర్ట్ ఉంటుంది అంటే 2030 అక్టోబర్కే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మనకి క్లియర్గా పెట్టాడు అనమాట అఫీషియల్ సైట్లో. అసలు పైథాన్ అప్లికేషన్స్ ఏంటి, పైథాన్ ద్వారా మనం ఏం బిల్డ్ చేయగలం అంటే అన్నీ చేయాలి. అందుకనే పైథాన్ నేర్చుకోమంటున్నాను మిమ్మల్ని. ఓకే. సో ఈ వీడియోస్, ఈ సెషన్స్ ఎవరైతే మీరు చూస్తున్నారో, మీరు ఖచ్చితంగా పైథాన్ నేర్చుకోవాల్సిందే. ఓకే, ఒక టెక్ సైడ్, ఏఐ సైడ్ కానీ లేదా ఒక ఎంఎల్ సైడ్ కానీ మీరు ఒక జాబ్ కోసం చూస్తున్నారంటే ఖచ్చితంగా పైథాన్ నేర్చుకోవాలి. లేదంటే పైథాన్ డెవలపర్గా కూడా వెళ్ళిపోవచ్చు. పైథాన్ నేర్చుకుంటే మనకి జాబ్ చేయాలంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆటోమేషన్, స్క్రిప్టింగ్. ఇప్పుడు ఆటోమేషన్ అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఈ పైథాన్ నేర్చుకుంటే ఆటోమేషన్ చేస్తున్నారు యూజింగ్ పైథాన్. ఓకే. గేమింగ్ అప్లికేషన్స్, గేమ్స్ బిల్డ్ చేయొచ్చు. ఏఐ, డిఎల్ అప్లికేషన్స్, మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నారు. ఓకే. తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటి, డేటా అనాలిసిస్ చేయగలుగుతున్నారు, విజువలైజేషన్ చేయగలుగుతున్నారు, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, రోబోటిక్స్. అంటే నువ్వు ఏం చేయలేవు పైథాన్ నుంచి అంటే ఎవరికి సమాధానం లేదు. రోజు రోజుకి పైథాన్ ఎందుకంత ఫేమస్ అవుతుంది? అన్నిటికీ యూజ్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఫేమస్ అయింది కదా, అవునా కదా? అంతే. సో ఓన్లీ పైథాన్ నేర్చుకున్నా కానీ జాబ్ రావడం అనేది చాలా అంటే చాలా ఈజీ. సో నేను మీరందరూ ఎవరైతే స్టూడెంట్స్ జాబ్ సెర్చ్ లో ఉన్నారో లేదా ఫైనల్ ఇయర్ లో ఉంటారో, వాళ్ళు కనుక రైట్ గా యూజ్ చేసుకుంటే ఈ వీడియోస్, ఈ సెషన్స్, వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ అయితే వస్తుంది అనమాట. వాళ్ళకి మంచి ప్యాకేజ్ అయితే రావచ్చు. ఓకే. వర్చువల్ రియాలిటీ, చాట్ బాట్స్, ఇవన్నీ కూడా మల్టిపుల్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అని చెప్పొచ్చు అన్నమాట. సో అన్నీ చేయగలుగుతాం పైథాన్ ద్వారా. ఇది చేయలేమని మాత్రం లేదు, అన్నీ చేయగలుగుతున్నాను. అసలు ఇన్ని చేయడానికి కారణం ఏంటి? ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, దానికి రీజన్ ఏంటి అంటే దాని డిజైన్, పైథాన్ డిజైన్ ఫ్రెండ్స్. ఓకే. సో అసలు పైథాన్ ఎలా డిజైన్ చేశాడు మన వీడియో వ్యాపారం అంటే, మనోడు ఏం చేశాడంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుని వాటిల్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క తీసుకుని దీనికి పైథాన్ని డిజైన్ చేశాడు అనమాట. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఫ్రమ్ సి, సి నుంచి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ తీసుకున్నాడు. ఓకే. C++ నుంచి ఊప్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. పర్ల్ నుంచి స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్. ఓకే. తర్వాత మాడ్యులర్ 3 అని ఒకటి ఉంటుంది, ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాని నుంచే మాడ్యులర్ 3 నుంచి మాడ్యులర్ ప్రోగ్రామింగ్, ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్, అంటే ఎర్రర్స్ని ఎలా డీబగ్ చేయాలి, ఓకే, ఎలా హ్యాండిల్ చేయాలి. తర్వాత ఈజీ ఆఫ్ యూజ్ అండ్ సింప్లిసిటీ ఫ్రమ్ ఏబిసి. ఏబిసి లాంగ్వేజ్ అనేది ఇంతకు మాట్లాడుకున్నాం కదా.
ది పైథాన్ యొక్క సక్సెసర్. ఓకే. సో ఇది చాలా ఏబిసి నుంచి ఈ రెండు ఫీచర్స్ తీసుకున్నాడు అనమాట. సింపుల్ గా ఉంటాయి సింటాక్సెస్. ఈవెన్ పైథాన్ లో కూడా మీరు సింటాక్సెస్ అబ్జర్వ్ చేస్తే చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటాయి. అండ్ ఫైనల్ గా జావా నుంచి గార్బేజ్ కలెక్షన్, గార్బేజ్ కలెక్టర్, ఇవన్నీ ఏంటి అసలు? ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటున్నాం, రూట్స్ అంటున్నాం, అఖిల్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ అంటున్నాం, మాడ్యులర్ అసలు ఏంటి అంటే 2 మినిట్స్, 2 మినిట్స్ ఆగితే కనుక మనం అన్ని అర్థం చేసుకోం. సో మనకు గీడో మ్యాప్ కోసం ఏం చేసాము అనుకుంటున్నాం? మనం చాలా తెలివైనవాడు. సి ఉంది, C++ ఉంది, జావా ఉంది, తర్వాత పర్ల్ ఉంది. ఇలా ఒక తీసుకున్నాడు, ఒక 5 to 10 లాంగ్వేజెస్ తీసుకున్నాడు. మాడ్యులర్ ఉంది, మాడ్యులర్ 3, ఇట్స్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రతి దాంట్లో నుంచి ఒక ఫీచర్ తీసుకున్నాడు. తీసుకుని అన్నిటినీ మిక్సీలో వేసి కొడితే బయటకు వచ్చిందే పైథాన్. ఇప్పుడు చెప్పండి, పైథాన్ ఎందుకు ఫేమస్ అవ్వదు? సింపుల్ గా నేను ఒక కార్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ కార్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న అన్ని కార్స్ ని తీసుకుని ప్రతి దాంట్లో ఉన్న టాప్ ఫీచర్ ఒక్కొక్క దాంట్లో నుంచి తీసుకుంటా. ఓకే. అలా ఒక కార్ ని రెడీ చేస్తే ఈ కారు ఎందుకు మీన్ దీనికి ఎందుకు పేరు రాదు అనేది సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మ్యాప్ చేస్తుంది. పైథాన్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఏదైనా చేయగలము. అందుకని మనం పైథాన్ ని నేర్చుకోవాలనేది అది దేనికోసమే. ఒక్కటే ఒక రీజన్ ఈస్ ఇట్స్ డిజైన్ అండ్ ఫీచర్స్. అన్నిటికీ ఉపయోగపడుతుందంటే దీనికి ఇంకా ఫ్యూచర్ లో ఎక్కడ తగ్గింది క్రేజ్? ఎవరు ఆపగలరు? నో వన్ కెన్ స్టాప్ ఇట్, రైట్? సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీరు పైథాన్ నేర్చుకోవాల్సిందే. ఓకే. మీరు అందులో ఎస్పెషల్గా ఏఐ, ఈ ఏఐ రిలేటెడ్ టెక్ జాబ్స్ చూస్తున్నట్టయితే పైథాన్ విల్ బి లైక్ అ బ్యాక్ బోన్, ఒక వెన్నుముక్క లాగా ఉంటుంది అనమాట పైథాన్. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కటి అర్థం చేసుకున్న ఫీచర్స్, నేను ఇంకా డ్రాగ్ చేయదలుచుకున్నా. ఫీచర్స్ అర్థం చేసుకుని ఒక 2-3 కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని ఈ సెషన్ వైండ్ అప్ చేస్తాను ఫ్రెండ్స్. రైట్. సో పైథాన్ ఫీచర్స్ ఈజీ టు లెర్న్ అండ్ యూస్. చాలా అంటే చాలా ఈజీ. ఓకే. ఎందుకు నేను చెప్పట్లేదు ఇది, హిస్టరీ ఇంతకు ముందు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఇది చెప్పారు. సో అందుకనే నేను ఫస్ట్ ఫీచర్ గా పెట్టాను అనమాట. నేననే కాదు, ఈవెన్ మీరు పైథాన్ సైట్కి వెళ్తే, అఫీషియల్ సైట్కి వెళ్తే వాళ్ళు పెట్టేది ఇదే, ఈజీ టు లెర్న్ అండ్ యూస్. ఓకే. త్వరగా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు, అండ్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఎందుకు అంటే సింటాక్సెస్ అంత సింపుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు ఈజీ అంటున్నా అంటే, A = 1 ఉంది, B = 2 ఉంది. ఓకే. నేను ఈ రెండింటిని యాడ్ చేయడానికి కోడ్ రాయను. A, B యాడ్ చేస్తూ నాకు కోడ్ రాయాలంటే పైథాన్ లో అది ఎలా రాయొచ్చో తెలుసా? A+B అయిపోయింది. అయిపోయింది. A+B అని రాస్తే అయిపోయినట్టే. 3 వచ్చేస్తుంది ఎగ్జిక్యూట్ చేస్తే. అది అదే నేను వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ జావా. ఓకే. మళ్ళీ ఒక 4 లైన్స్ కోడ్ రాయాలి, లేదా ఒక 3 లైన్స్ కోడ్ రాయాలి. సో ఒక లైన్ రాయటం బెస్టా, లేదా 3-4 లైన్స్ కోడ్ రాయటం బెస్టా? అది మీకే వదిలేస్తా. సింటాక్సెస్ అనేవి చాలా అంటే చాలా సింపుల్ గా, ఓకే, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట.
అందుకనే పైథాన్ చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు జనాలు. ఓకే. సో మీరు కూడా ఇవాళ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇమీడియట్ గా మీరు పైథాన్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఫ్రీవేర్, ఓపెన్ సోర్స్. ఫ్రీవేర్ అంటే ఏంటి? ఫ్రీవేర్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అర్థం ఫ్రెండ్స్. ఓకే. సో ఇది ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోగలం వాళ్ళ సైట్కి వెళ్ళి. ఇప్పుడు పైథాన్ కూడా మనం అనకొండ నావిగేటర్ వేరు, పైథాన్ సాఫ్ట్వేర్ వేరు. పైథాన్ సాఫ్ట్వేర్ ఉంటుంది ఇంకోటి. ఓకే. మనం దాంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కావాలట్లా. బట్ దాని యూఐ అంత బాగోదు, యూజర్ ఇంటర్ఫేస్ అంత బాగోదు. సో అందుకని దీన్ని మనం తీసుకోవట్లా. కన్సిడరింగ్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ పైథాన్స్ బేసిక్ యూఐ, బేసిక్ సాఫ్ట్వేర్. సో ఓపెన్ సోర్స్ కాబట్టి మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటాం అనుకోండి నావిగేటర్ని. అలాగే ఇది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఈవెన్ మన సోర్స్ కోడ్లో, ఓకే, ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ మనకి ఈజీగా మాడిఫై చేయొచ్చు అన్నమాట. ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది మనం మాడిఫై చేయగలుగుతాం అండ్ దాన్ని యూజ్ చేసుకోగలుగుతాం. ఎవరైనా చేయొచ్చు ఇది. దెన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఒక పైథాన్ ప్రోగ్రామ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటది? అంటే నువ్వు ఒక పైథాన్ ప్రోగ్రామ్ని విండోస్లో రన్ చేసినా రన్ అవుతుంది, మ్యాక్లో రన్ చేసినా రన్ అవుతుంది, లేదంటే ఏముంది లైనెక్స్లో రన్ చేసినా, అంటే డిఫరెంట్ ఓఎస్ఎస్లో రన్ చేసినా రన్ అవుతుంది అనేది కన్వే చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే. విండోస్లో అయితేనే రన్ అయింది, మ్యాక్లో రన్ అవుతుంది కాదలా. ఏ ఓఎస్ తీసుకున్నా, ఓకే, మన పైథాన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్. రైట్. పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జనరల్గా రెండు రకాలు. ఓకే. ఒకటి స్టాటిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇంకోటి డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ రెండింటికి తేడా ఏంటి? స్టాటిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎగ్జాంపుల్ జావా ఫ్రెండ్స్, సి ఏదైనా కానీ. సో స్టాటిక్ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో, ప్రోగ్రామర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ప్రోగ్రామ్ రాసేటప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా ఆ డేటా టైప్ మెన్షన్ చేయాలన్నమాట. అంటే ఇంట్ ఏ, ఇంట్ బి, అలా. డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ పైథాన్. డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఎక్కడా కూడా డేటా టైప్ మెన్షన్ చేయము. ఇంటీజర్ అంటే దాని అర్థం బిలో ఇంటీజర్ అనే వాల్యూ హోల్డ్ చేసుకుంటుంది అని చెప్తున్నాం అనమాట. లేదా ఏ హోల్డ్స్, ఏలో ఇంటీజర్ వాల్యూస్ హోల్డ్ అవుతాయి అని చెప్తున్నాం. బట్ ఇది పైథాన్ కోడ్ అనుకోండి, ఎక్కడైనా మనం స్పెసిఫై చేసామా 5 అనేది ఇంటీజర్ అని? చెయ్యక్కర్లా. ద రీజన్ ఏంటి? దానికి రీజన్ ఏంటంటే ఇలా రన్ చేసినప్పుడు, ఈ లైన్ రన్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఏలో ఉన్నది ఇంటీజర్, ఏ స్టోర్ చేసుకునే వాల్యూ ఇంటీజర్ అనేది అసైన్ అయిపోద్ది. సో మన ఎండ్ యూజర్ ఎవరు కూడా దాని టైప్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. దాన్నే డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకే. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మళ్ళీ టూ టైప్స్, లో లెవెల్, హై లెవెల్. సో లో లెవెల్ అంటే సేమ్ ఇది కోడ్ మషిన్ లాంగ్వేజ్ నుంచి అదే ఈ స్క్రిప్ట్ ఏమైందంటే మషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయింది, తర్వాత మషిన్ కోడ్ కన్వర్ట్ అయ్యాక అప్పుడు కానీ రన్ అవ్వదు అనమాట. బట్ హై లెవెల్ అలా కాదు. సో దీనికి ట్రాన్స్లేటర్ ఏం అవసరం లేదు. ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ సింటాక్సెస్ ఉంటాయి హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే. ఓకే. తర్వాత పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని కూడా అంటాము. ఇట్స్ అన్ ఇంటర్ప్రిటెడ్ అంటే మనము లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంటర్ప్రిటర్ దీన్ని
ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఇట్లా ఉంది. నా సోర్స్ కోడ్లో 5 లైన్స్ ఉంది. ఓకే. సో ఈ 5 లైన్స్ నేను రన్ చేసినప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయింది, వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్. దీనే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మళ్ళీ 2 టైప్స్: కంపైలర్ లాంగ్వేజ్, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. కంపైలర్ లాంగ్వేజ్ అంటే ఈ లాంగ్వేజెస్లో సోర్స్ కోడ్ అనేది మనకి బైనరీ కోడ్కి కన్వర్ట్ అయ్యి అప్పుడు కానీ అవుట్పుట్ రాదనమాట, అప్పుడు కానీ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఎలా అంటే సోర్స్ కోడ్ యాజ్ ఇట్ ఈస్ రన్ అయిపోద్ది. ఓకే. సో బట్ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఈ ఏవైతే ఈ కోడ్ ఉందో దీన్ని ఫస్ట్ ఈ డాట్ పీవై ఫైల్ని డాట్ పీవైసి ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది, బైట్ కోడ్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ బైట్ కోడ్స్ని కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఆ, ఈ బైట్ కోడ్స్ని సేవ్ చేసుకుంటుంది ఇంటర్నల్గా బ్యాక్ ఎండ్ లోకల్ మెషిన్లోనే స్టోర్ చేసుకుంటుంది ఇదే పేరుతో. సో స్టోర్ చేసుకుని మనం మల్టిపుల్ టైమ్స్ రన్ చేసినా కానీ ఇదే కోడ్ మల్టిపుల్ టైమ్స్ రన్ చేసినా దీన్ని ఇంకా టచ్ చేయదు. ఈ బైట్ కోడ్ ఏదైతే అవైలబుల్గా ఉందో దీన్ని రన్ చేసేస్తుంది అనమాట ఈజీగా, ఫాస్ట్గా. అలా రన్ చేయడం వల్ల ఏంటంటే అవుట్పుట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా మనకి వచ్చేస్తుంది. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అనేది చెప్పొచ్చు ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ పైథాన్ అనేది. ఓకే. తర్వాత ఫంక్షన్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో పైథాన్ అనేది రెండు, ఫంక్షన్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. మనం నిజం చెప్పాలంటే చాలా వరకు టాస్క్లు యూజింగ్ ఫంక్షన్స్ చేసేస్తాం. ఫంక్షన్స్ ద్వారానే టాస్క్లను చేసేస్తాం. ఆ, అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఎలా రాయాలి, సింటాక్స్ ఏంటి ఫంక్షన్కి అంతా నేర్చుకున్నాం. ఓకే. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మొత్తం ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ చుట్టూ తిరుగుతుంది అనమాట. హూప్స్. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ పైథాన్లో. బట్ మనకు టైం లేక హూప్స్ మనం డిస్కస్ చేయట్లేదు. బట్ అప్కమింగ్ క్లాసెస్లో మనం హూప్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి, ఇలా మల్టిపుల్ టాపిక్స్ ఉంటాయి హూప్స్లో, ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో పైథాన్ ద్వారా మనం అయితే ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఫంక్షన్ ఓరియంటెడ్ డిజైనింగ్ చేసినప్పుడు, పైథాన్ డిజైన్ చేసినప్పుడు ఫంక్షన్ ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకన్నారంటే సి నుంచి ఈ పర్టికులర్ ఫీచర్ని తీసుకొచ్చారు. ఓకే. C++ నుంచి ఊప్స్ని తీసుకొచ్చారు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్ని తీసుకొచ్చారు. ఈ రెండింటిని పైథాన్కి యాడ్ చేశారు అనమాట ఫీచర్స్గా. సో ఫంక్షన్స్తో మనం బిల్డ్ చేయొచ్చు, లేదా ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్తో కూడా మనం కోడ్ బిల్డ్ చేయొచ్చు. ఓకే. తర్వాత మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. అంటే ఇంకొక ఫీచర్ ఉంది మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం కోడ్ రన్ చేస్తుండగానే ఐ మీన్ మన కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా నా కోడ్ అనుకుంది, నేను దీన్ని మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాను. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4. ఓకే. మాడ్యూల్ 1 ద్వారా ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ మీద ఫోకస్ చేయొచ్చు, 3 ద్వారా ఇంకో దాని మీద ఫోకస్ చేయొచ్చు. సో ఇది మాడ్యులర్ 3 నుంచి ఈ ఫీచర్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. దీనివల్లే పైథాన్ని మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు అనమాట. కోడ్ని మల్టిపుల్ మాడ్యూల్స్గా డివైడ్ చేసి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని మనం స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ మీద ఫోకస్ చేయించవచ్చు. ఓకే. అండ్ ఫైనల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే రిచ్ లైబ్రరీస్. లైబ్రరీ అంటే మీరు ఏదో గ్రంథాలయం అనుకోద్దు. లైబ్రరీ అంటే పైథాన్ పరంగా సింపుల్ చెప్పాలంటే కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అని చెప్పాలి. మాడ్యూల్ అంటే మళ్ళీ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. లైక్ ఇన్ జనరల్ మనం ఏం చెప్తాం, లైబ్రరీస్ అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ అని చెప్తాం. బట్ పైథాన్లో లైబ్రరీస్ అంటే కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్
ఫ్రెండ్స్. ఓకే, మాడ్యూల్ అంటే మళ్ళీ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. సో రాను రాను ఈ మాడ్యూల్ లైబ్రరీ ఏంటో అర్థమవుతాయి. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ ఫీచర్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ద బేసిక్ ఐడెంటిఫైయర్స్ వేరియబుల్స్ వెళ్దాం. అసలు ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? ద ఫస్ట్ అండ్ బేసిక్ టాపిక్. ఇదే బేసిక్ టాపిక్ పైథాన్లో. ఐడెంటిఫైయర్ అంటే ఏదో ఒక పేరు. ఓకే, ఇప్పుడు నేనున్నా, నాకు ఐడెంటిఫికేషన్ ఏంటి? ఆధార్ కార్డ్, మై నేమ్, నా పేరు కూడా అవ్వచ్చు కదా. సో అలా పైథాన్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, అవి వేరియబుల్స్ అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, క్లాసెస్ అవ్వచ్చు, మాడ్యూల్స్ అవ్వచ్చు, ఇంకేమైనా ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు. వీటన్నిటికీ పేర్లు ఉంటాయి కదా. ఆ పేర్లనే ఐడెంటిఫైయర్స్ అంటారు. ఓకే, సో నాకు నాకు తెలిసి ఈ పాయింట్ అర్థం చేసుకుని చేయాలి. ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటంటే దే ఆర్ నథింగ్ బట్ నేమ్స్ అన్నమాట. నేమ్స్ ఆఫ్ వాట్? దేనికి పేర్లు? వేరియబుల్స్ అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, క్లాసెస్ అవ్వచ్చు, మాడ్యూల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, ప్రింట్ నేమ్ కదా, ఫంక్షన్ నేమ్. సో ప్రింట్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ అయితే. ఓకే, సో స్మాల్ టాపిక్ కాబట్టి నేను ఎక్కువ స్ట్రెస్ చేయట్లా. నేను జంపింగ్ ఇంటూ వేరియబుల్స్ టాపిక్ అర్థం చేసుకున్నాం డైరెక్ట్ గా. వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ మెమరీ పాయింటర్స్. ఇట్స్ ఎ కంటైనర్. ఒక కంటైనర్ లో డేటా స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అ వేరియబుల్. ఏ ఈజ్ అ వేరియబుల్ విచ్ కంటైన్స్ వాల్యూ 10. అయితే ఈ వేరియబుల్స్ డిఫైన్ చేయాలంటే మనకు కొన్ని గ్రౌండ్ రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి లేదు. ఇవి ఫిక్స్డ్ గ్రౌండ్ రూల్స్. ఇవి ఫాలో అయితేనే లైక్ ఇట్ ఎగ్జిక్యూట్స్ అన్నమాట. ఇఫ్ నాట్, లేకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో ఎవ్రీ టైం ఎప్పుడు కూడా వేరియబుల్ని అండర్ స్కోర్తో కానీ లెటర్తో కానీ మాత్రమే స్టార్ట్ చేయాలి. చూడండి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ గ్రౌండ్ రూల్. సెకండ్ గ్రౌండ్ రూల్ ఏమంటుంది? లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్స్ ఏమైనా ఉండొచ్చు. అంటే డిజిట్స్ కూడా ఉండొచ్చు అన్నమాట అయితే. యా ఉండొచ్చు ఇది కూడా. బట్ స్టార్టింగ్ డిజిట్ ఉండాలా అంటే నో, స్టార్టింగ్ డిజిట్ ఉండకూడదు. ఉంటే లెటర్ ఉండాలి, లేకపోతే అండర్ స్కోర్ ఉండాలి అంతే. కెనాట్ స్టార్ట్ విత్ డిజిట్. డిజిట్ తో స్టార్ట్ అవ్వదు, అదే చెప్తున్నాం మనం. సో ఇది అవ్వదు, ఈ ఎర్రర్స్ వస్తాయి, ఇన్వాలిడ్. పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్. వేరియబుల్స్ అనే కాదు, పైథానే కేస్ సెన్సిటివ్. అంటే ఇలా రాస్తే ఒకే, ఇలా రాసిన ఇంకో ఈ రెండు సేమ్ కాదు పైథాన్ లో. జనరల్ గా నా పేరు నేను ఇలా రాసిన ఒకటే. ఐ మీన్ అఖిల్ అఖిలే కదా. బట్ పైథాన్ లో ఈ అఖిల్ వేరు, ఇది వేరు. ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్. ఎందుకంటే పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్. సో సో వేరియబుల్స్ కూడా కేస్ సెన్సిటివ్ కదా. సో ఇదొక అఖిల్ అయింది, ఇది ఇంకో అఖిల్ అయింది. కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నేమ్ అండ్ నేమ్ ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్. రెండు సేమ్ కాదు. ఎందుకు? ఫస్ట్ నేమ్ లో ఎన్ అనేది అన్ని కూడా లోవర్ కేస్ లో ఉన్నాయి. సెకండ్ నేమ్ లో ఈ నేమ్ ప్రాపర్ కేస్ లో ఉంది. ప్రాపర్ కేస్ అంటే ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ లో ఉండి మిగతా అన్ని లెటర్స్ లోవర్ కేస్ లో ఉంటే దాన్ని ప్రాపర్ కేస్ అంటాం. ఓకే, అప్పర్ కేస్ అంటే అన్ని అప్పర్ కేస్ లో ఉంటే అది అప్పర్ కేస్, అంటే అన్ని క్యాప్స్ లో పెడితే అది అప్పర్ కేస్. లోవర్ కేస్ అంటే అన్ని స్మాల్ లెటర్స్ లో రాస్తే అది లోవర్ కేస్. ఇది లోవర్ కేస్, ఇది ప్రాపర్ కేస్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నో స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్. అండర్ స్కోర్ తప్ప ఏది వాడినా, ఏ స్పెషల్ క్యారెక్టర్ వాడినా అది అలౌ చేయదు, ఎర్రర్ వస్తుంది. లాస్ట్ది, అవాయిడ్ పైథాన్ రిజర్వ్డ్ కీవర్డ్స్. పైథాన్ లో కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ కీవర్డ్స్ మనం యూజ్ చేయలేం వేరియబుల్ నేమ్స్ గా.
ఓకే, కీవర్డ్స్ ఆల్రెడీ ఇవి రిజర్వ్ వర్డ్స్ కింద మన పైథాన్ ఉంది. లైక్ ఇఫ్, ఎల్స్, ఫర్, ఓకే, డెఫ్, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నమాట. పైథాన్ వర్జన్ బట్టి కీవర్డ్స్ కౌంట్ మారుతుంది. అంటే వర్జన్ టు వర్జన్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు 3.13లో అట్ ప్రెసెంట్ 36 కీవర్డ్స్ ఉన్నాయి. సో 3.14కి పెరగచ్చు, చెప్పలేము. ఓకే, సో ఈ 36 కీవర్డ్స్ మనం యూజ్ చేయకూడదు. దేనికి? వేరియబుల్గా యూజ్ చేయలేము. ఓకే, అర్థమైంది అఖిల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తే బెస్ట్ కదా అఖిల్. యా, చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఆ, ఈ కీవర్డ్స్ ఏంటో తెలిస్తే ఆ కీవర్డ్స్ మనం వాడక్కర్లేదు కదా, మనం వాడకూడదు కదా. సో ఆ కీవర్డ్స్ చూడడానికి మనకి కీవర్డ్స్ అన్ని కూడా కీవర్డ్ మాడ్యూల్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్. ఓకే, ఒక మాడ్యూల్ని మనం చూడాలి అంటే దాన్ని ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేయాలి. ఓకే, సో ఇంపోర్ట్ ఈజ్ నథింగ్ బట్, ఇంపోర్ట్ అనేది మళ్ళీ ఒక కీవర్డ్. ఓకే, సో ఐఎమ్ ఇంపోర్టింగ్ కీవర్డ్ మాడ్యూల్, ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. సి, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా, దీని మీద క్లిక్ చేసా, ఎగ్జిక్యూట్ అయ్యాడు. అంటే కీవర్డ్ మాడ్యూల్ అనేది లోకల్ మెషిన్ లో నుంచి మెమరీలోకి ఎగ్జిక్యూట్ అయింది, ఐ మీన్ ఇంపోర్ట్ అయింది. ఓకే, సో కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్, అంటే కీవర్డ్ లిస్ట్ కావాలంటే కేడబ్ల్యూ లిస్ట్ లో ఉన్నాయి మొత్తం. సో ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి. ప్రింట్ అనేది ఫంక్షన్. ఓకే, సో ఇవి మన కీవర్డ్స్ అన్నమాట, పైథాన్లో ఉన్న కీవర్డ్స్. వీటిని మనం వేరియబుల్స్ గా యూజ్ చేయకూడదు. అంటే ఇవి కాకుండా ఏదైనా యూజ్ చేయొచ్చా? చేయొచ్చు. బట్ ఆ రూల్స్ అన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. ఈ ఫాల్స్ ఉంది, ఈ ఫాల్స్ అనేది కీవర్డ్. సో ఫాల్స్ అనే కీవర్డ్ ని నువ్వు ఎక్కడ కూడా వేరియబుల్ గా యూజ్ చేయకూడదు. బట్ ఫాల్స్ ప్రాపర్ కేసులో ఉంటేనే కీవర్డ్. అదే ఫాల్స్ నేను లోవర్ కేసులో పెట్టినా, అప్పర్ కేసులో పెట్టినా అది కీవర్డ్ కాదు. అర్థమవుతుంది అనుకుంటా కదా. ఇప్పుడు ఫాల్స్ ఇలా ఉంటే కీవర్డ్. ఓకే, ఫాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చా, 5 స్టోర్ చేద్దాం అనుకున్నా, బట్ ఇది ఎర్రర్ వస్తుంది. అదే ఫాల్స్ నేను లోవర్ కేసులో పెడతా, ఇది ఎగ్జిక్యూట్ అయ్యి. అర్థమవుతుంది కదా. సో అది డిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. మై అండర్ స్కోర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 10. నేను 10 అనే వాల్యూని మై అండర్ స్కోర్ వేరియబుల్లో స్టోర్ చేద్దామని. చూడండి, ఎగ్జిక్యూట్ అయిందా? అయింది. ఎక్కడ కనిపిస్తుంది? వేరియబుల్ ఎక్స్ప్లోరర్లో కనిపిస్తుంది. వేరియబుల్ పేరు వచ్చేసి మై అండర్ స్కోర్ వేరియబుల్. తర్వాత వాల్యూ, ఏం వాల్యూ స్టోర్ అవుతుంది అందులో? 10 స్టోర్ అవుతుంది. 10 అనేది ఇంటీజర్. ఇక్కడ క్లియర్ కనిపించేస్తుంది. మనం ఎక్కడైనా ఇంటీజర్ అని మెన్షన్ చేసామా? చేయలేదే. డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది దీనికోసం. ఎక్కడ కూడా ఎండ్ యూజర్ ఏం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డైనమిక్గా అసైన్ అయిపోద్ది ఆ టైప్. సైజ్ వచ్చేసి 1. 1 అంటే ఏంటి? 10 అనేది సింగిల్ నెంబర్ కదా, సో సైజ్ 1. అలాగే ఇంకోటి చూద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇది ఎగ్జిక్యూట్ అవుతా? అవుతుంది. ఎందుకు? నేను గ్రౌండ్ రూల్స్ ని ఫాలో అవుతున్నా యాజ్ ఇట్ ఈస్. ఆల్వేస్ స్టార్ట్స్ విత్, ఎప్పుడు కూడా అండర్ స్కోర్తో కానీ లేదా ఒక లెటర్తోనే స్టార్ట్ చేయాలి. X30 ఇంటీజర్ 1. అలా ఇంకోటి చూడు, అయింది. నో స్పెషల్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్. అండర్ స్కోర్ తప్ప ఇంకేది వాడకూడదు. నేనేం వాడలా. అంటే ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి సేమ్, ఈ వాల్యూని ఏదైతే ఉందో ఆ వాల్యూని ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఉంటుందో అది వేరియబుల్ అవుతుంది. రైట్ సైడ్ ఆఫ్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో అది వాల్యూ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ వాల్యూని
లేదా ఏదైనా కానీ దాన్ని తీసుకెళ్ళి వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. వేరియబుల్స్ అంటే ఏంటి? దే ఆర్ మెమరీ పాయింటర్స్. అవి ఏంటంటే ఒక కంటైనర్ అన్నమాట, డేటాని స్టోర్ చేయడానికి ఒక కంటైనర్. అలా టోటల్ అండర్ స్కోర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5,000. ఏం ఎర్రర్స్ లేవు. యూజర్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కలాం, అబ్దుల్ కలాంలో కలాం. హ్మ్. అఖిల్, ఎందుకు నెంబర్స్ కి నువ్వు కొటేషన్స్ లో పెట్టలా? ఇక్కడ కొటేషన్స్ పెట్టామంటే మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. కొటేషన్స్ లో ఉందంటే దీన్ని స్ట్రింగ్ అంటారు. ఓకే. ఏదైనా టెక్స్ట్ డేటా ఉందనుకోండి. ఓకే. ఏదైనా కేటగారికల్ టెక్స్ట్ డేటా ఉంటే దాన్ని మనం స్టోర్ చేయాలనుకుంటే కనుక దాన్ని స్ట్రింగ్స్ లో పెడతాం అనమాట. ఓకే. దాన్నే స్ట్రింగ్ డేటా టైప్ అంటారు, ఎస్టిఆర్. ఓకే. సైజ్ చూస్తే 5 ఉంది అఖిల్. కలం వన్ వన్ వర్డే కదా అంటే ఎస్టిఆర్ కి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని ఒక్కొక్క సైజ్ తో రిప్రజెంట్ చేస్తుంది. కే ఒక 1 క్యారెక్టర్, ఏ 1 క్యారెక్టర్, ఎల్ 1 క్యారెక్టర్, అలా ఇన్ టోటల్ 5 క్యారెక్టర్స్ ఉంది కాబట్టి సైజ్ 5. ఓకే, అట్లా అర్థమైంది. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయిద్దా లేదా? 2 వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే ఇది స్టార్ట్ అవటమే ఒక number తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా మనకి క్లియర్గా చూపిస్తుంది ఇన్వాలిడ్ సింటాక్స్. సో ఇది రన్ చేసినప్పుడు ఎర్రర్ రావాలి, ఇన్వాలిడ్ సింటాక్స్. లేదు, ఇది చూద్దాం. ఇది రన్ అయిందా? ఇది రన్ అవ్వదు. హైఫన్ ఉంది. హైఫన్ ఉంటే అవ్వదు కదా, ఓన్లీ అండర్ స్కోర్ యాక్సెప్టెడ్. సో ఇది కూడా ఇన్వాలిడ్ సింటాక్స్. దెన్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు పైథన్. పైథన్ ఈజ్ టెక్స్ట్ అండ్ నేను దాన్ని స్ట్రింగ్స్ లో పెడుతున్నా. ఇది చూద్దాం అయిందో లేదో. ఇది కూడా ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే క్లాస్ అనేది ఒక కీవర్డ్ అన్నమాట. అదే క్లాస్ ని మీరు కేస్ మారిస్తే అవుతుంది. చూడండి, ఇందాక స్మాల్ లెటర్స్ లో పెడితే, అన్ని లోవర్ కేస్ లో పెడితే పర్పుల్ కలర్ లో ఉంది. సో పర్పుల్ కలర్ లో ఉందంటే అది ఒక కీవర్డ్. బట్ ఇప్పుడు చూస్తే యాజ్ ఇట్ ఈస్ వైట్ కలర్ లోకి వచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ అయింది. అది. సో మీరు ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పైథాన్ లో మెజారిటీ చాలా వరకు కూడా ఎర్రర్స్ వచ్చేది కేసెస్ వల్లే ఫ్రెండ్స్. అందుకనే మీరు బెటర్ అన్నిటి దగ్గర కూడా వేరియబుల్స్ అన్నిటికీ కూడా లోవర్ కేసులో డిఫైన్ చేసుకుంటే బెస్ట్. ఓకే. అండ్ మై స్పేస్ పిఏఆర్, ఇది కూడా ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే స్పేస్ అనేది కూడా స్పెషల్ క్యారెక్టర్ కింద ట్రీట్ అవుతుంది అనమాట. సో వేరియబుల్ నేమ్లో స్పేస్ కూడా ఉండకూడదు. ఓకే. సో వేరియబుల్స్ రెండు రకాలు ఉంటాయి, గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్స్. ఈ లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అనేది మనం ఫంక్షన్స్ టాపిక్లో అర్థం చేసుకుందాం. ఇక్కడికైతే మనకేం అర్థం కాదు కాబట్టి ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడతో ఇవాళ సెషన్ ఆపుతాను. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అప్పటి వరకు మీరు మంచిగా ప్రాక్టీస్ చేయాలని నేను మీకు చెప్తున్నాను కదా. మల్టిపుల్ టైమ్స్ నేను ఒకటే రిపీట్ చేస్తున్నా, మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే. సో ఈ వీడియో విన్నాక వేరియబుల్స్, డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ ఎలా చేయాలి, ప్రతి గ్రౌండ్ రూల్కి త్రీ త్రీ ఎగ్జాంపుల్స్తో మీరు డిఫైన్ చేయండి వేరియబుల్స్ని. అన్నీ మీరు టైప్ చేయండి, టైప్ చేసి నేర్చుకోండి, కొత్త కొత్తగా మీరు బిల్డ్ చేయండి ఎగ్జాంపుల్స్. అప్పుడు కానీ మనం ఏం నేర్చుకోలేము. ఓకే. సో ఇక్కడతో ఆపేస్తాను ఫ్రెండ్స్, నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అప్పటి వరకు మీరు హ్యాండ్స్ ఆన్ ఈ టాపిక్ వరకు చేసేసి ఉండండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ బాయ్, టేక్ కేర్.